రెగ్యులర్ గా స్వీట్స్ అనగానే బోలెడంత నెయ్యి కానీ లేదా నూనె కానీ కంపల్సరీ ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఎటువంటి నెయ్యి నూనె వాడకుండా స్వచ్ఛమైన పచ్చి కొబ్బరితో 10 నిమిషాల్లో సాఫ్ట్ గా ఒక మంచి బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. అయితే సింగిల్ ఫ్లేవర్ కాకుండా డబుల్ ఫ్లేవర్ ఉండేలాగా కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇక లేట్ చేయకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్వి సమ వంటలు. నేను మీ లక్ష్మి. సెమీ సాఫ్ట్ కొబ్బరి బర్ఫీ చేయడం కోసం ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఇక్కడ నేను 2 టెంకాయల కొబ్బరి తీసుకున్నాను. అయితే బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి ఒకసారి నీట్ గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి పలుకు అనేది ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మొత్తం నాకు ఈ కప్పుతో 2 కప్పుల వరకు వచ్చింది. ఇక్కడ మీరు మెజరింగ్ కప్ అనే కాకుండా నార్మల్ గా ఏ కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అదే కప్పుతో 3/4 కప్పు పాలని ఒక కడాయిలోకి వేసుకోండి. ఇక్కడ నెయ్యి యూజ్ చేయట్లేదు కాబట్టి నెయ్యికి బదులుగా పాలను వేసుకుంటున్నాను. పాలు ఆల్రెడీ కాచినవి, కాకపోతే పాలు కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. పాలు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత గ్రైండ్ చేసి మెజర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని కూడా మనము ఇందులోకి వేసుకోవాలి. ఇందులో నెయ్యి నూనె ఏమి వాడట్లేదు కాబట్టి త్వరగా అడుగంటి ఛాన్స్ ఉంటుంది. దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ కొబ్బరి పచ్చి వాసన పోయి కాస్త పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బర్ఫీ చేయడానికి మనము ఎటువంటి నెయ్యి నూనె వాడట్లేదు కాబట్టి మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలా కాస్త పొడి పొడిగా అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. రేషియో మాత్రం బాగా గుర్తుంచుకోండి. 2 కప్పుల పచ్చి కొబ్బరి పొడికి అరకప్పు వరకు పంచదార కరెక్ట్ గా సరిపోతుంది. మనకు ఈ పంచదార పూర్తిగా కరిగి కొబ్బరి కాస్త దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో కొబ్బరి అక్కడక్కడ ఉండలుగా అనిపించినా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కొబ్బరి కాస్త ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనము అదే కప్పుతో 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ ఓన్లీ టేస్టీగా ఉండడం కోసమే యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ కొబ్బరిలో పూర్తిగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అండ్ ఇలా అంతా కలిపేసిన తర్వాత చిటికెడంత ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను డబల్ ఫ్లేవర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సగభాగాన్ని కొబ్బరి ఫ్లేవర్తో అలాగే ఉంచేస్తున్నాను. అండ్ రిమైనింగ్ సగభాగాన్ని ఫుడ్ కలర్ మిక్స్ చేస్తున్నాను. ముందుగా మనము హాఫ్ ఆఫ్ ద పాట్ డివైడ్ చేసి ఈ కొబ్బరి ఫ్లేవర్ని ఆల్రెడీ మనము ఏ బౌల్ అయితే బర్ఫీ సెట్ చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ సగభాగాన్ని వేసేసుకోవాలి. రిమైనింగ్ సగభాగంలో ఒక మంచి ఫ్లేవర్తో ఉన్న ఫుడ్ కలర్ని మిక్స్ చేద్దాము. ముందుగా ఈ కొబ్బరి ఫ్లేవర్ని మనం ఇందులోకి యాడ్ చేసేద్దాము. అండ్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి బర్ఫీ స్వీట్ మొత్తాన్ని కూడా మనము ఒక సైడ్కి సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బౌల్ మొత్తం చేయకుండా హాఫ్ బౌల్లోనే సెట్ చేస్తున్నాను. కాస్త సెట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా సెట్ చేయండి. లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా కాస్త ప్రెస్ చేసుకుంటూ నీట్గా సెట్ చేసేయండి. ఇప్పుడు మనము మిగిలిన ఈ సగభాగం కొబ్బరి పేస్ట్లోకి మనము ఇక్కడ నేను రోజ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ రోజ్ మిల్క్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంటని కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొబ్బరి మొత్తానికి నీట్గా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి లుక్ ఎంత యమ్మీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా మనము ఈ ఆల్రెడీ బర్ఫీ లాగా సెట్ చేసుకున్నాం కదా దానిపైన వేసేసి దీన్ని సెకండ్ లేయర్ లాగా సెట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు రోజు ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ అది నచ్చకపోతే కోకో పౌడర్ని కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినది సెట్ చేసేసుకోండి. ఈ విధంగా అంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ప్లేట్తో క్లోజ్ చేసేసి గంట లేదా గంటన్నర పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వనివ్వండి. థిక్నెస్ అయితే నాకు బర్ఫీ ఈ విధంగా వచ్చింది. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వనివ్వండి. 1.5 అవర్ తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ చేసి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. సో నేనైతే ఇక్కడ మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవిగా కాకుండా కాస్త మీడియం సైజులో ఉండేలా కట్ చేస్తున్నాను. షేప్ సైజ్ అనేది పూర్తిగా మీ ఇష్టం. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా సిల్వర్ పేపర్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ గార్నిష్ చేసేసుకోండి. అది కూడా పూర్తిగా మీ ఇష్టం. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఈ కోకోనట్ బర్ఫీ. బర్ఫీని తీసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా తీయండి. మనం మరీ పాకం పట్టి తీయట్లేదు కాబట్టి కాస్త
డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాస్త కేర్ఫుల్గా తీసేయండి. అకేషన్ ఏదైనా మన తెలుగు వారు ఇంట్లో ముందుగా కొట్టేది కొబ్బరికాయలే కాబట్టి కొబ్బరి ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఈసారిలా ట్రై చేయండి. పైన కొద్దిగా సిల్వర్ పేపర్ అలాగే డ్రై ఫ్రూట్స్, ఇది ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. అన్ని రకాల స్వీట్స్ కన్నా కూడా కొబ్బరి స్వీట్ నాకు చాలా ఇష్టం. అండ్ ఎప్పుడు కూడా ఒకే రకంగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. కొబ్బరి స్వీట్స్ అంటే నాలాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఈ బర్ఫీ. పైగా పాక పట్టడం రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్వీట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలు, 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. పైగా నెయ్యి నూనె యూజ్ చేసే పనే లేదు. గుడ్డిగా అలా బ్లైండ్గా ఫాలో అయిపోతూ చేసేయచ్చు ఈ రెసిపీ. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. లుక్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈసారి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. పైన మిల్క్ ఫ్లేవర్ వేయడం వల్ల ఈ బర్ఫీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కింద కోకోనట్ ఫ్లేవర్, పైన రోజ్ ఫ్లేవర్ తగులుతూ ఉంటే తినడానికి చాలా బాగుంది. సెమీ సాఫ్ట్గా ఉన్నాయి కోకోనట్ బర్ఫీ. ఎవరికైనా నచ్చి తీరుతుంది అంతే. సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.